సో వెయిట్ అండ్ సీ హౌ దిస్ హోల్ జర్నీ గోస్. అండ్ మీరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ లో కొంత పార్ట్, మేజర్ స్టేక్ కాకపోయినా కానీ మ్యూచువల్ ఫండ్స్ లో, స్టాక్స్ లో, డెట్ ఇన్స్ట్రుమెంట్స్, గోల్డ్, సిల్వర్ ఇట్లాంటి అన్నిట్లో పెట్టుకుంటారు కదా, క్రిప్టోలో కూడా కొంత పెట్టుకోండి. సో దట్ యునో వీ డోంట్ నో హౌ ఇట్ గోస్, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఎంతో 10,000, 15,000, 20,000 ఉన్న బిట్ కాయిన్ ఇప్పుడు 10 లక్షలకు వెళ్ళిపోయింది. సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. యుఎస్ పుష్ ఇంకా ఎక్కువ ఉంది అనుకోండి, కొన్ని కంట్రీస్ ఇంకా వాటిని అలవర్చుకుంటున్నాయి అనుకోండి, యాక్సెప్ట్ చేసుకుంటే డిజిటల్ పేమెంట్స్ కింద డైరెక్ట్ క్రిప్టో వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు రూపీస్ లాగా ఎలాగైతే ఉందో అది కూడా వచ్చింది అనుకోండి, దట్ విల్ బి రియల్లీ బూస్ట్. ఫ్యూచర్ లో రూపే కాయిన్ ఒకటి రానుందంట, దాన్ని కూడా యూపీఐ పేమెంట్స్ లాగా వాడుకోవచ్చు, ఒక డిజిటల్ అసెట్ లాగా. సో అదొస్తే మేబీ క్రిప్టో కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. ఇండియా యాక్సెప్ట్ చేస్తే దట్ విల్ బి రియల్లీ ఎ వెరీ గుడ్ బూస్ట్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ దిస్ హోల్ గోస్. సో ఇన్వెస్టర్స్, బీ కాషియస్ and do diplomatic investments.